అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఎవరైతే మా ఛానల్ని చూస్తున్నారో మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్కి ఒక లైక్ అయితే ఇవ్వండి. అసలు లైక్లే రావట్లేదండి మా ఛానల్కి. ఇవి చూసారండి, నిన్న నైట్ నేను ఐరన్ చేసి ఇక్కడ పెట్టానండి. ఇవన్నీ కబోర్డ్లో సర్దాలండి. ఇవి చూసారండి, ఇవి కూడా నిన్న నేను ఒక 10 బ్లౌజులు దాకా ఉంటాయండి. ఒక్కసారి వాష్ చేసుకుంటానండి. నేను వాషింగ్ మిషన్లో వేయనండి ఇవన్నీ. అట్లా ఒక 1 వీక్ ఒకసారి అట్లాగా వాష్ చేసుకుంటాను నేనే. అయితే పాడైపోతాయండి. వాషింగ్ మిషన్లో వేస్తే పాడైపోయి ఇదంతా ముడి వచ్చేసినట్టుగా చండాలంగా ఉంటాయండి. అందుకనే నేనే వాష్ చేసుకుంటా ఇవన్నీ. ఇవి కూడా ఫోల్డ్ చేయాలండి. ఇలా చూడండి, మా బట్టలు ఆరేసి స్టాండ్ ఫుల్ లోడుగా ఉందండి. ఇవి కూడా ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసి షెల్ఫ్లో పెట్టాలి. చాలా పని ఉందండి ఈరోజు. ఈ 1 by 1 మీకు చూపించేస్తాను, చూడండి. తీయండి వాళ్ళకి, తీయండి. కింద చూసారండి వాళ్ళు, ఇక్కడ మంగళగిరిలో చీరలు, నేత చీరలు నేస్తారు కదండి. మంగళగిరి పట్టు నేత ఫస్ట్ అలా చేస్తారు చూడండి. ఫస్ట్ అట్లా ప్రిపరేషన్ జరిగిద్ది అన్నమాట. స్టార్టింగ్ ఇట్లా చేసుకొని అప్పుడు నేత నేస్తారండి. తర్వాత చూసారండి మంగళగిరి నేత. నేను పైనుంచి చూపించాను, మీకు బాగా మంచిగా కనిపించలేదని నేను కిందకి వచ్చానండి. ఎంత అసలు ఈ ప్రాసెస్ ఎలా జరిగిద్దో మీకు చూపిద్దామని. చూడండి ఎంత దూరం, ఎంత చివరి దాకా. అప్పుడు దీనికోసం 4-5 వర్క్ చేయాలండి. చూసారా ఈ పోగు ఎంత సన్నగా ఉందో చూడండి. చాలా సన్నగా ఉంటుందండి పోగు. ఏమండి ఈ మొత్తం ఎన్ని చీరలు అండి? 5 చీరలా? ఒక్కో చీర ఎన్ని గజాలు వచ్చింది? గజాల లెక్క అయితే మాకు 6 బాతికి వచ్చింది. 6 బాతికి కరెక్ట్గా. ఇదేంటిది, మా నేత లేకపోతే పొట్టేనా? మంగళగిరి పట్టు. దోన్ చూస్తున్నారు చూడండి, దోన్ చూస్తున్నారు. చూసారా ఇది అయిపోయింది, చుట్టేస్తున్నారు. చుట్టేసి తీసుకెళ్ళి నేత మీద పెడతారు. ఇది పొట్టేనండి, నేత పొట్టేనా? బ్లాక్ ఏంటి అచ్చంగా బ్లాక్ వచ్చింది? ఏమన్నా జరిగి వచ్చిద్దా? జరి వచ్చిద్దిగా, పెద్దంచు. ఎన్ని రోజులు నేస్తారండి చీర? మనం నేసేదాన్ని బట్టి మా ఒక్కో రోజు ఒక చీర ఇద్ది, ఒక రోజు ఒక చీర ఇద్ది. వైఫ్ అండ్ హస్బెండ్ నుండి. అవును, ఇది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేసుకోవాల్సిన పని. చెయ్యాలి. అవును. లేదంటావా? లేదంటే ఒక్కళ్ళు చేసేటైతే 2వ రోజు అయింది, కొద్దిగా ఇంచుమించు అట్టుగా. కొద్దిగా నేయగలిగిన వాళ్ళకైతే 1 రోజు అయింది. కానీ ఫ్యామిలీ మొత్తం వర్క్ చేయాలి కదండి.
ఇది ఫ్యామిలీ మొత్తం చేయాలి. అంటే మామూలు పెద్దవాళ్ళు లేదులేండి, తక్కువ. వేరు వేరు వర్కులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ మాకు తక్కువ అండి. మేము కూడా అందరం జాబ్ చేసేవాళ్ళు ఇది చేస్తారంటే అప్పుడు మల్టీ టాలెంట్ అనుకోవాలి. మీకు ఇది వచ్చు, మళ్ళీ జాబ్ చేసుకోవడం వచ్చని. సెక్రటరీ ఎంప్లాయీ నేను. చేసుకోవాలి కదమ్మా. అవునండి, మరి చేయాలి. అవునవును, చేతి వృత్తి కుల వృత్తి రెండు. ఇంట్లోనేనా బిల్డింగ్లో నేస్తారా? నేసే మగ్గాలు నేసే వాటిని బిల్డింగ్ అంటారు. మగ్గాలు నేసే వాటిని బిల్డింగ్ అంటారు. అవునండి, ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి. మా కొడుకు వచ్చేకి బిఎస్ఎఫ్, మా కొడుకు బయటకు వెళ్ళిపోయాడు. మా అన్నయ్య పిల్లలు ఉన్నారంటే వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు, ఇంజనీర్లు అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఇంకా మా ఇంట్లో మా వాడు ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడు కూడా నేను. ఇంకా మా తర్వాత అయిపోయినట్టే. అందుకనే ముందు చూపుగా పవర్ లూమ్స్ పెట్టుకున్నారు కదండి. పవర్ లూమ్స్ ఉన్నాయిగా అనుకుంటాం, కానీ అవును దీనంతా హ్యాండ్లూమ్ పడిపోయిందమ్మా. అవును, పవర్ లూమ్ వల్లనే హ్యాండ్లూమ్ పడిపోయింది. నాత ఇది బాగానే ఉండేది, కానీ ఈ నాతకి ఆ నాతకి చాలా తేడా ఉంటుంది కదండి. పవర్ లూమ్ కను అదే నైస్గా ఉందని అదే తీసుకుంటున్నారు జనం. అవును, బాగా నైస్గా ఉండిద్దని. అదిగా తక్కువకి వస్తుంది. 1500 రూపాయలు ఉందంట చీర, అది 700-800కే వచ్చింది. అక్కడ తేడా. అందుకనే ఎవరు కళ్ళు పవర్ లూమ్కి వెళ్ళిపోతున్నారు, నైస్గా ఉంటుందని. దీనికి వచ్చి 3200. ఇట్లా పెట్టుకుంటారు. ఇట్లా స్టార్టింగ్ ఇట్లా ఉంటే పెట్టుకొని ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేయాలంటే 3 గంటలు 2 గంటలు పట్టిద్ది అండి. 2-3 గంటలు పట్టిద్ది. ఇదిగోండి, స్టవ్ క్లీన్ చేసేసాను, గిన్నెలు కడిగేసా. ఈరోజు బాగా ఇంట్లో పని లేట్ అయిపోతుందండి. ఎందుకంటే నేను ఒక చిన్న వీడియో తీద్దామని కిందకి వెళ్ళి సెల్లార్లోకి వెళ్ళానండి. నేను ఆ వీడియో లాస్ట్లో నేను పెడతాను, చూడండి ఆ వీడియో ఏంటనేది. వరకు అయిపోయిందండి, గిన్నెలు కడిగేసాను.
ఇదిగోండి ఇవన్నీ సిల్క్ చీరలు, ఇవన్నీ కాటన్ అండి. ఈ కాటన్ అంతా నేను నైట్ వాడతానండి. నాకు నైటీలు వేసుకునే అలవాటు లేదు, అందుకే నేను ఎక్కువ కాటన్ చీరలే వాడతాను. ఇదిగోండి ఇవన్నీ సిల్క్ చీరలు. ఈజీగా తీసుకునేట్టు పెట్టుకుంటానండి నేను. ఇట్లాగే పెట్టుకోవాలి. ఈజీగా మనకి ఏది తీసుకోవాలో అది కలర్ కనపడాలి, ఈజీగా తీసుకునేటట్టు ఉండాలండి. ఏ పనైనా మనం కంఫర్టబుల్గా చేసుకోవాలండి. ఎవరి కోసమో మనం చేయకూడదు, మన కంఫర్టబుల్గా మనం చేసుకోవాలి. వంట చేయాలండి. ఈరోజు చికెన్ కర్రీ అండి మాది. కుక్కర్లో రైస్ పెట్టేసా, ఇంకా చకచక కర్రీ వండేస్తానండి. కొంచెం కర్రీ నేనేం ఎక్స్ప్లెయిన్ చేయలేండి, చాలాసార్లు చూపించాను కదా, నేను వేసేస్తుంటాను, ఇట్లాగే వీడియో రన్నింగ్లో చేసేస్తుంటానండి. చూసేవాళ్ళు కూడా ఎన్నిసార్లు చూపిస్తా అనుకుంటారండి. ఇదేం కుకింగ్ ఛానల్ కాదండి. నేనే డే మొత్తంలో నేనేం చేసుకుంటానో అన్నీ నేను చూపించుకుంటూ ఉంటాను. కుకింగ్ ఛానల్ అయితే కాదండి. ఏ రోజు మేము ఆ రోజు నేను వీడియో పెట్టిన రోజు ఏ కర్రీ వండుకుంటాం అది కంపల్సరీగా చూపిస్తానండి. ఇప్పుడైతే కర్రీ చేసేస్తానండి. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. చికెన్ ఎప్పుడైనా సరే నాన్ వెజ్ చాపింగ్ బోర్డు మీద కట్ చేయమాకండి. మళ్ళీ దాన్ని కడిగి దాన్ని ఎండబెట్టి మనం ఎంత క్లీన్ చేసినా దానిలో వుడ్లో ఇరుక్కుపోయిన ఈ చికెన్ ఇవన్నీ పోవండి, ఎంత కడిగినా పోవు. అందుకని నేను ఈ కౌంటర్ టాప్ మీద ఒకసారి క్లీన్ చేసుకుంటా. ఇట్లాగా ఒక టిష్యూ తీసుకొని కొంచెం తడి చేసి క్లీన్ చేసుకుంటా. ఇదిగోండి, ఈ కట్ చేసేసాక మళ్ళీ ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసేస్తా. చేసి టిష్యూ డస్ట్బిన్లో పడేసామండి అనుకోండి, సరిపోద్ది. కట్ చేస్తాను కదండి, ఇదంతా ఒకసారి శుభ్రంగా తిప్పేసి డస్ట్బిన్లో వేసేసి మళ్ళీ మంచిది ఒక టిష్యూ తీసుకొని శుభ్రం తుడిసేస్తే ఇది క్లీన్ అయిపోద్ది. కొంచెం నీళ్ళు ఇట్లా పోసి మళ్ళీ నేను స్క్రబ్బర్తో కూడా క్లీన్ చేసుకుంటానండి. ఇట్లా చేసినా మళ్ళీ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటాను. ఇదిగోండి 4-5 సార్లు క్లీన్ చేసా చికెన్ అంతాను. కొంచెం కలిపేసి ఈ నీళ్ళలో ఇలా కలిపి పెడతా. కర్రీ వండిందాక మంచినీళ్ళల్లో ఉప్పేసి పెడతా. మంచినీళ్ళు పోసి పెట్టా.
ఇదిగోండి ఈ 3 మసాలాలు మనకి రెడీగా ఉన్నాయంటే నాన్ వెజ్ కర్రీ తొందరగా అయిపోద్దండి. అసలు 10 నిమిషాల్లో పావు గంటలో వండేయచ్చు. చికెన్ అయినా మటన్ అయితే మేము కుక్కర్లోనే పెట్టుకుంటామండి. చికెన్ అయితే అసలు ఈ 3 ఉంటే తొందరగా అయిపోద్దండి వండడం. ఇదిగోండి ఎండు కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఈ 3 నాకు ఎప్పుడు రెడీగా ఉంటాయండి. ఎప్పుడు ఏదైపోతే అది నేను వెంటనే చేసి ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న తల్లులు చక్కగా ఇలా చేసుకోండి. ఎప్పుడు ఇట్లా రెడీగా పెట్టుకున్నారనుకోండి, పొద్దున పూట మరి అందరికీ క్యారేజీలు ఇవ్వాలి, బాక్సులు ఇవ్వాలి కదా, ఇట్లాంటివి ఉంటే తొందరగా మీకు పని అయిపోద్ది.
హాయ్ అండి. ఇప్పుడే భోజనం చేసి వాకింగ్ చేస్తున్నామండి. మీరందరూ భోజనం చేశారా? తప్పకుండా కామెంట్ చేయండి. మా ఈ షార్ట్ వీడియోలు ఉన్నాయి చూడండి, కామెడీ వీడియోలు, సాంగ్స్ ఉన్నాయి చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి